తండ్రిని దేవునుడి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం చదువు తల్లి. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నా ప్రతి విధమైన బలహీనతను నా నుండి రూపుమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక విశేష రీతిన ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డలమైనటువంటి మేము మంచి గృహ నిర్వాహకుల వలె మీచే బల నమ్మకమైన వారులారా అని పిలువబడే అటు ఘనమైనటువంటి స్థితి పొందిన నిమిత్తమే కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకునేటువంటి ఈ 2 లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు, ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తే ప్రయత్నం చేద్దామనేటువంటి మాట తెలియచేస్తుండని చూడండి. అదిగా పౌలు అదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుచున్న మాట కనిపిస్తే, వారు ఆశించినటువంటి అదిగా కనిపిస్తే చందాన్న మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు అనే మాట తెలియచేస్తుండని చూడండి. గమనించండి. క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడించుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, కొంతమందిని మన ముందర నిలిపాడు. కొంతమందిని మన ముందర నిలిపినటువంటి వాడే వీరందరూ ఉన్నారు చూశారు. ఎవరు వారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అదే అధ్యాయంలో 10వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు కదా, వారిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా లేనందున మార్గ మధ్యములో ఆయన వారిని సంహరించాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు వీరు, ఎంతమంది వీళ్ళు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అదిగా కనిపిస్తే ఆయన అంటాడు కదా, మార్గ మధ్యంలో సంహరించాడు అంటాడు. ఎవరు సంహరించారు అంటే ఆయనే అంటాడు. ఆయన అంటే ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుడే అనే మాట తెలియజేస్తుండని చూడండి. మరి ఎంతమందిని సంహరించాడో, 10 మందినా, 100 మందినా, 200 మందినా, 500 మందినా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఒక 500 మంది చచ్చిపోయారు అనుకోండి. ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన బట్టి మనం ఏం చెప్తాం, అదిగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేటువంటి వారు ఏం చెప్తారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, అక్కడ నరమేధం జరిగింది అనేటువంటి పెద్ద పెద్ద అక్షరాలతో, ఎర్రక్షరాలతో కనుక జ్ఞాపకం చేస్తలైతే, అదిగా కనిపిస్తలైతే ఒక 10 రోజుల దాకా అదే న్యూస్ అనేటువంటిది ఒక 500 మంది చనిపోతే దాన్ని స్క్రోల్ చేసేవారుగా ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఇక్కడ ఆత్మతో నింపబడినటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, ఆయనే అంటే దేవుడే ఆ వారిని కనుక చూసినట్లయితే చంపాడు అంటాడు. ఎందుకంటే దానికి రీజన్ చెప్తూ అంటాడు కదా, వారిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా లేని విధానమును బట్టి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ మన జీవితాలు అనేటువంటిది అదిగా చూస్తే క్షేమం కలిగి సంతోషం కలిగి ఉండాలంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే ఆయన కదా, ఆయనకు ఇష్టంగా, ఆయనకు ప్రియంగా, ఆయనకు సంతోషం కలగ చేసేటువంటిదిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అయితే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆయనను సంతోషం కలగజేసేటువంటి రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటుండే, మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనల్ని మనం సంతోషపెట్టుకోవాలనుకుంటున్నాం. మనల్ని మనం సంతోషం పెట్టుకోవాలనుకున్నా ఎక్కడ ఈ సంతోషం మనకు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో దొరుకుద్ది అని ఎతుకుతున్నాం.
డబ్బుంటే సంతోషాలని మనమైనటువంటి ఉద్దేశంతో అన్యాయం చేసి, అక్రమం చేసి, దోపిడీ చేసి, దౌర్జన్యం చేసి, మరొకటి చేసి డబ్బును విస్తారంగా సంపాదించుకునేటువంటి వారిగా కొంతమంది కనబడుతుంటారు చూడండి. మరి కొంతమంది అనుకుంటున్నారు కదా, ప్రభునందు ప్రియమైన చూడండి వాళ్ళ అధికారం అనేటువంటి దానిలో సంతోషం ఉంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి కొంతమంది అనుకుంటున్నారు కదా, శారీరక సుఖాలు భోగాల్లోనే సంతోషం అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఆలోచన చేస్తూ అధికంగా సంతోషం కోసం వెతికేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడండి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిజమైనటువంటి సంతోషం గురించి ఆత్మ దేవుడు పౌలుతో మాట్లాడిస్తూ పత్రికల్లో అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుచు ఉన్నాను ఆనందించుడి అనే మాట తెలియజేస్తున్నాను. ఎక్కడ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, నాట్ ఇన్ ద పొజిషన్స్, అధికంగా చూసినట్లయితే ధనములో కాదు, అధికారంలో కాదు, శరీర క్రియల్లో కాదు, కానీ మీరు ఎక్కడ ఆనందించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, ప్రభువునందు ప్రభువులో మీరు ఆనందించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించేటువంటి వాళ్ళ ఇక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే, అలనాడు ఐగుప్తు బానిసత్తులు ఉన్నటువంటి ప్రజలైన వారు అనుభవించుచున్నటువంటి భయంకరమైనటువంటి యాతన పడి మూలుగుచు కన్నీరు విడుచుచు దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టగా వారి మొరను విన్నటువంటి దేవుడు వాళ్ళని మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి బయటకు తీసుకొస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతమందిని తీసుకొచ్చాడంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ చిన్నపిల్లలు అనేటువంటి వారిని, వృద్ధులైనటువంటి వారిని పక్కన పెడితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ మిగిలినటువంటి వారి గురించి లెక్క చెప్తూ అంటాడు కదా, 6,03,550 మంది, 6,03,550 మంది అనే మాట తెలియజేస్తున్నాను చూడండి. ఈ 6,03,550 మంది ఎప్పుడైతే ఆదిగా కనుక ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆయా అవమానం నుంచి, ఆ యాతనకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చారు. వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే కొత్తగా మాట్లాడటం మొదలు పెట్టారు. మోషే మాకు అది ఇస్తున్నాం ఏంటి, మాకు అది వద్దు. మోషే మాకు ఇదేంటి, మాకు ఇది వద్దు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మా మీద నీ పెత్తనం ఏంటి, మేము ఇష్టం వచ్చినటువంటి రీతిగా మేము ఉంటాము అంటూ అతిగా చూస్తే దేవునికి దుఃఖమును, ఆయాసమును, విశేష రీతిన కోపమును కలగ చేసినటువంటి విధానమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, మనం చదువుకున్నాం కదా ఇందాక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఏమంటాడు అక్కడ చూడండి. ఆయన కనుక చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది అదిగా కనుసలైతే దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో ఆయన వారిని సంహరించాను. అంటే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఎంతమందిని సంహరించాడు దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 6 లక్షల పైచులుకుగా ఉన్నటువంటి వీరందరినీ దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఇష్టలుగా లేని విధానాన్ని బట్టి పరిశుద్ధత అనేటువంటిది, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం అనేటువంటిది, సహోదర ప్రేమ అనేటువంటిది, అదిగా కనిపిస్తే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అంటే క్రీస్తు పిల్లల జవాబుదారితనం, అదిగా కనుక జ్ఞాపకం చేస్తే పారదర్శకత అనేటువంటిది లేనటువంటి విధానమును బట్టి దేవుడు ఏం చేశాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సంహరించాడు అని చెప్తా ఉంటుంటే, ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ దినాన పౌలు మనతో మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులారా, వారు ఆశించినటువంటి ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతముగా ఉన్నవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ మనము కూడా ఆయా సమయాల్లో చెప్తూ ఉంటాం, కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. తరగతి గదిలో ఉన్నటువంటి పొంతులమ్మ గారు పిల్లలనేటువంటి వారిని ఒక క్రమంలో అదిగా కనిపిస్తున్నట్లయితే మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఎలా మందులేస్తారండి, రే నువ్వు హోంవర్క్ సరి చేయట్లా, నువ్వు సరిగా చదవట్లా, నువ్వు గనక ఎలాగే ఉంటే మన రాజుగోడిని తన్నాను చూసావా, అట్లాగే నిన్ను కూడా తనాల్సి వచ్చింది. మేము బోడిపాలెంలో పనిచేసేటప్పుడు కొంగల కిషోర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 కూతుర్లు. ఎప్పుడు ఇది దాదాపు 2010-11 సంవత్సరంలో 2 కూతుర్లు. వాళ్ళెంత వయసు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది పిల్లారా. పెద్దదానికేమో ఒక 5 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, చిన్నదానికేమో ఒక 3 ఎంత ఉండేటువంటిదిగా ఉంటూ ఉంటాను చూడండి, 6 అనుకుందాం పెద్దదానికి. అయితే అదిగా కానీ చూసినట్లయితే వదిన మేడ ఉంది, వాళ్ళ మామగారు కూడా బోడిపాలెం, వీళ్ళు కూడా బోడిపాలెంలో సహవాసం, కంచెర్ల శ్యామన్నలు కూడా అక్కడ ఉన్నటువంటి వారే. అయితే కొంగల అబ్రహాం గారి కుటుంబానికి సంబంధించి సద్గుణరావు వాళ్ళ కొడుకు 6 సంవత్సరాలు.
ఆ పెద్దదానికి. నేను స్కూల్కి పోనని గోల్ చేస్తుంది. స్కూల్కి పోనని గోల్ చేసేసరికి ప్రియులారా వీడు లోపల నుండి కేకలు పెడతా ఉన్నాడు. ఆ కేకలు తట్టుకోలేక ఈ చిన్నది ఏం చేసిందంటే అది కాక అనిపిస్తే రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసరికి ఆమె చూసినట్లయితే చిన్నదాన్ని కొట్టడానికి ఏం తీసుకోవాలి మనం? ఒక చిన్న అదిగా అనిపిస్తే చీపురు పుల్లైనా సరిపోతుంది, లేకపోతే ఒక చిన్న కర్ర ఏదైనా సరిపోద్ది. అయితే వీడు అతిగా చేసిన పని కానీ చూసినట్లయితే ఈ టెంట్ హౌస్ షామియానాలకి ఎత్తడానికి ఈ బాదులు ఉంటాయి కదా, ఆ బాధ ఒకటి తీసుకుని వెనకాల పడుతున్నాడు. ఆ చిన్నదే ముందు పరిగెడుతుంది, వీడు కనుక చూస్తే ప్రియులారా వెనకాల పరిగెడుతూ ఉంటుంటే అప్పుడు మా పెద్దమ్మాయి అప్పుడప్పుడు కాస్త అర్థం చేసుకుంటూ ఉంటుంది. అదే చూసింది ఆ సన్నివేశం. వామ్మో ఏంటి డాడీ, ఏంటి మమ్మీ, అదిగా కానీ చూసినట్లయితే అంత పెద్ద కర్ర తీసుకుని దానికి సుప్రియానో సోఫియానో ఏదో ఉంది, అదిగా దాన్ని కొట్టాలని చూస్తున్నాడు అనేటువంటి అది దొరికితే ఈరోజు అయిపోయినట్టారా అని చెబుతున్నా నేను. ప్రియులారా ఆ తర్వాత 4-5 రోజులకి 10 రోజులకి అనిపిస్తుంది మా పెద్ద పిల్ల స్కూల్కి వెళ్ళాలంటుంది. స్కూల్కి వెళ్ళనేసరికి ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది, మొన్న కొంగల కిషోర్ వాళ్ళ కూతురుని తన్నినట్టు తంతే అంటే ప్రియులారా ఇప్పుడేంటి ఆ రోజు ఏం జరిగిందో ఈమెకు బాగా తెలుసు. అలాగే ఈయన కూడా మనకు చెప్పుతున్నటువంటి మాట కనుక కొంతమంది చెప్తుంటారు, సార్ నిన్న వర్షం బాగా వచ్చింది, తుఫాను బాగా వచ్చింది అంటే అవునండి 77లో వచ్చిందంత. అంటే 77 తుఫాను దాని యొక్క తీవ్రత దానికి ఉన్నటువంటి ఆ ఇబ్బంది అనేటువంటిది అందరము ఎరిగినటువంటి వారమే. అలాగా అని అంటాడు కదా క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు చెడ్డవాటిని ఆశించిన అంటే ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుని యొక్క కృప పొందిన అనంతరం అదిగా పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశానికి వచ్చుచున్నటువంటి ఆ ప్రజలైనటువంటి ఆ లక్షల మంది ఎలాగైతే చెడ్డదానిని ఆశించారో అలాగూ మనము ఆశింపకుండానట్లు దృష్టాంతముగా మనకు హెచ్చరికగా మనకు అదిగా బుద్ధి చెప్పడానికి ఈ సంగతులు అనేటువంటివి పొందుపరచబడతా ఉన్నది. కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటిది నాన్న ఆయన బిడ్డమైనటువంటి మనం ఎలా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయనను సంతోషపెట్టాలి, ఆయనకు గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి వారిగా, ఆయనను మహింపరిచేటువంటి వారిగా, ఆయన కొనియాడేటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రియులారా మనందరం ఎలా తయారయ్యాము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి అదిగా లూకా సువార్తలో అదిగా చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి, అక్కడ మొదలు పెడుతూ అంటాడు కదా, ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఏమంటున్నాడంటే చూడండి అంటాడు కదా, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ఆయన అంటాడు కదా, వాడేం చేస్తాడంటే అతని ఆస్తిని కనుక చూసినట్లయితే అదిగా పాడు చేయొచ్చు ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ మన జీవితాలు అదిగా అకౌంటబిలిటీ, మన జీవితాల్లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనేటువంటి దానికి అదిగా వాళ్ళలాగా మనం నశించకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒక చక్కని ఉపమానాన్ని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసయ్య దరిదాపుగా 39 ఉపమానాలు చెప్పాడు. 39 ఉపమానాలు చెప్పాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని ఉపమానాల జోలికి అసలు పోము, వెళ్ళగానే పైన అలా అదిగా కనుక చూస్తే వెళ్ళిపోయే వాళ్ళగా ఉంటూ ఉంటాను. ఈ ఉపమానం ఏంటో నాకు అర్థం కాక జేమ్స్ అయ్య గారు నేను కలిసి తలలు పట్టుకుని అదిగా కలిసితే రోజు ఇదేంటి ఆయన అంటే ఆయన కనుక చూసినట్లయితే అయ్యగారు ఏదో ఒకటి చేద్దాంలే ఎట్టాగొట్ట నెట్టేసేసి అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను. చూడండి అట్లాంటి ఇబ్బందికరంగా ఉంటా ఉంది ఈ ఉపమానం. చదవండి 16వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటాడు కదా, అన్యాయపు సిరి వలన. ఇదేం మాట అండి బాబు, ఇదేం మాట అసలు? మన దేవుడేమన్నాడు, నేను న్యాయాధిపతి అయిన దేవుడను. నేను న్యాయాధిపతి అయినా, మరి న్యాయాధిపతి అయిన దేవుడు ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యాయపు డబ్బు వలన స్నేహితులను సంపాదించుకోండి. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఇది ఎలా ఉంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇన్విజిలేటర్స్ కొంతమంది చెప్తారు, నేను చాలా స్ట్రిక్ట్, నేను చాలా కఠినంగా ఉంటా.
అంటూనే ఒక పక్కన చూస్తే ఏం పర్లేదు మీ దగ్గర స్లిప్పులు కనుకుంటే రాసుకోండి అన్నటువంటి రీతిగా ఈ వచనం అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఏంటి ఈ అన్యాయపు స్త్రీ, ఏంటి ఈ స్నేహితులు అనేటువంటిది ఇంకా ఆయన మాట్లాడుతుంటాడు. అన్యాయపు స్త్రీ విషయంలోనే మీరు నమ్మకంగా లేని ఎడలా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మంచి ధనమును మంచి సొత్తును మీ వశమున ఎవరు చేసేది, ఎవరు పెట్టేదారు? చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వచనాలు చదువుతుంటే క్రీస్తు ప్రియులారా నాకు అనిపించింది కదా, ఇంత బాధ, ఇంత తలనొప్పి, ఇంత అధికంగా చూసినట్లయితే లోతు మనకెందుకు, మొదటి 2 వచనాలు ముగించేస్తే సరిపోతుంది కదా అనేటువంటిదిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా దాని గురించి కొంచెం వివరం అనేటువంటిది మీకు చెప్పాలి. దానికి ముందుగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఏంటి ఈ ఉపమానము అనేటువంటిది కనుక మనం జ్ఞాపకం చేస్తే, ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు వద్ద కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూస్తే తన ఇంటిని అతిగా నమ్మకంగా ఏలటానికి ఆ ధనవంతుడు ఒక గృహ నిర్వాహకుడిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన దగ్గరే బాగా డబ్బులు ఉన్నట్లయితే, మనకే కనుక చూస్తే ఒక 10 మంది పని వాళ్ళు అవసరం అయితే మనం ఏం చేస్తాం? బ్రహ్మానంద స్టేడియం దగ్గరికి వెళ్ళి, లేదంటే గాంధీ పార్క్ దగ్గరికి వెళ్ళి కనపడ్డ వాళ్ళందరినీ ఊరికే పని పాట లేకుండా ఉన్న వాళ్ళందరినీ చూసి, రే మా ఇంట్లో 10 మంది కూలోళ్ళు కావాలి కాబట్టి మీరు అందరూ ఖాళీగా ఉంటే మా ఇంటికి వచ్చేయండి అని పిలుస్తామా? పిలవం. 10 మంది చెప్తాం మా ఇంట్లో పని చేయడానికి కొంతమంది పనివారులు కావాలి అని చెప్తూ మనం ఏం చెప్తామంటే, ప్రియులారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నమ్మకమైన వాళ్ళు కావాలి అని, యథార్థవంతులైనటువంటి వారు కావాలి, దేవుని భయం కలిగినటువంటి వారు కావాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి కనుక జ్ఞాపకం చేసినట్లయితే సామాన్యుడు కాదు, ఈయన కనుక జ్ఞాపకం చేస్తే చాలా ధనము కలిగిన వాడు అనే మాట తెలియజేస్తుంటాను. ధనవంతుడి వద్ద కనుక జ్ఞాపకం చేస్తే చాలా మంది పనివారులు అనేటువంటి వారు ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంతమంది పనివారులు ఆ ధనవంతుడి వద్ద ఉన్నటువంటి సమయంలో ఆ ధనవంతుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పని వాళ్ళందరిలో నుండి ఒక యోగ్యుడిని, అంతే కదా, మనం పని వాళ్ళందరి మీద ఒక పెద్దోడిని పెట్టాలంటే ఎవరిని పెడతాం? మంచోడిని, కొట్టకుండా ఉండేవాడిని, తిట్టకుండా ఉండేవాడిని, దోచుకోకుండా ఉండేటువంటి వాడిని, అన్యాయంగా ఉండకుండా ఉండేటువంటి వాడిని అదిగా కలిసితే మనము వాళ్ళందరి మీద నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటాం. మీకు సింపుల్గా అర్థం కావాలంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మంచి గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి, వాడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము దాసుడు అయినటువంటి ఎలియాజరు అనేటువంటి ఆయనలో మనకు కనబడుతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆదిగా కనుక చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉంటానని చూడగలం. చదవండి, ఆయన అంటాడు కదా, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము. చాలండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామునకు కనబడి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, అబ్రహామా మీరందరూ లేచి నిలబడండి అన్నాను అనుకో, మీరందరూ ఇప్పుడు ఏమై ఉన్నారు? కూర్చుని ఉన్నారు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నీవు భయపడకము. అంటే అబ్రహాము పొజిషన్ ఏంటి? అబ్రహాము ఇప్పుడు ఎలా ఉన్నాడు? భయపడిపోతున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల సొదొమ గొమొర్రా పట్టణాలను శత్రువులైనటువంటి వారు పట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దోచుకుని పోతా ఉంటుంటే ఆ సొదొమ పట్టణంలోనే అబ్రహాము ఎంతగానో ప్రేమించే లోతు కుటుంబం కూడా ఉంది. లోతును కూడా పట్టుకుపోతున్నారు అన్నటువంటి ఆ యొక్క మాట అనేటువంటిది ఎప్పుడైతే వినడం జరిగిందో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అబ్రహాం ఏం చేస్తాడంటే, తన వద్ద ఉన్నటువంటి పని వాళ్ళని తీసుకుని ఆ రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించాడు, తిరిగి వచ్చాడు. తర్వాత, రే బాబు నాయన అబ్రహాము, నువ్వు ఎవరితో అయితే గొడవ పెట్టుకున్నావు ఆ రాజులు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా బలవంతులు రా అన్నాడు. అప్పుడు భయం మొదలైంది. చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా ఎలాగుంటుంది, ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, టపా 4-5 మాటలు మాట్లాడేస్తాం, కోపం ప్రదర్శిస్తాం, అవసరమైతే కానీ చూస్తే ఒక దెబ్బ కూడా
పెళ్ళున బాత్తాం. నువ్వు కుట్టింది ఎవరు అనుకుని ఎస్పీ గారు కొడుకు అంటాడు అన్న వరకు ఊరు నాయన అన్ని స్టేషన్లకి ఇక రేపు నుంచి తిరగటం ఏమని అనేటువంటిది మన భయంగా కనపడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఇప్పుడు అబ్రాహాం పరిస్థితి కూడా అలాగుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ప్రారంభంలో అంటాడు, అబ్రాహామా భయపడకము, నేను నీకు కేడెమును అంటూ ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. చూడండి ఆయన అంటాడు కదా, ఏమంటాడు అక్కడ కానీ చూస్తే, నిన్ను కానీ చూస్తే నీ బహుమానము అత్యధికముగా చేసేదను అనేటువంటి మాటను అత్యధికముగా నన్ను చెప్పాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ప్రస్తుతం నీవు ఉన్నటువంటి ఈ పరిస్థితి కాదు, నేనేం చేయాలనుకున్నానంటే నిన్ను మరింత గొప్పవాణ్ణి చేయాలనుకున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, మాయే చాలా సంతోషం, ఆ ఇవ్వాలనుకున్నది ఏందో వెంటనే ఇచ్చేసి అన్నాడా అంటే ఆ మాట అలా. ఆయన అంటాడు కదా, యెహోవా నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమి అంటూ అతగా నేను సంతానం లేనివాడనే పోచున్నానే అంటూ ఆయన అంటాడు, దమస్క్ ఎలియేసర్రే నా ఇంటి ఆస్తికర్త అగును గదా అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న అబ్రహాము మాట్లాడుతుంటాడు, యెహోవా నీవు నాకు ఎంత ఇచ్చేమి, నాకు సంతానం లేదు కదా, కాబట్టి వీటన్నిటికీ ఎవరు వారసులు అంటే ఆయన అంటాడు కదా, ఎలియెజరే నా పెద్ద దాసుడు. అబ్రాహాం దగ్గర అప్పటికైనా దృష్టిలో 318 మంది పనివారులు అనేటువంటి వారు కనబడుతూ ఉంటాను జ్ఞాపకం. ఆ సమయంలో అబ్రాహాం ఒక మాట అనాలా, ప్రభువా సరే సంతానం లేకపోయింది, నువ్వు ఎంత ఇచ్చినా కానీ అదిగా నేనేం చేస్తానంటే ఈ 318 మందికి అదిగా ఎంత వచ్చిద్దో అంతంత వాటాలు వేసేసి నా చావేదో నేను చస్తానంట్లా. ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ దీనంతటికి దమస్కు వాడైనటువంటి ఎలియెజరే అవుతాడు కదా అనే మాటను తెలియచేసి ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. అంటే క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ, ఈ ఎలియేజర్ అనేటువంటి ఈయనను అబ్రహాము అనేటువంటి యజమానుడు ఎంతగా నమ్మాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ, ఈ ఆస్తిని బట్టి సంతసించగలిగినటువంటి పరిస్థితి నా తర్వాత అదిగా నా పనివారులు పొందాలంటే అది ఎవరి చేతిలో ఉండాలంటే అది కేవలము ఎలియేజరు చేతిలోనే. అలా కాకుండా ఇంకోటి చేతికి వెళ్ళిపోతే మొత్తం నాశనమైపోతుంది అనేటువంటిది ఈయనక ఆలోచనగా కనపడుతుండొచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అబ్రహాము దాసుడైనటువంటి అబ్రహాము ఇంట ఆ శివాడుగా ఆ గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఈ ఎలియాజర్ అనేటువంటి ఈయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటానని జ్ఞాపకం చేస్తుంది. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ఆయన కనపరిచినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాము ఒకానొక దినాన ఒక పని ఆయనకు అప్పచెప్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే 24వ అధ్యాయము ఆదికాండము 12వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ తెలియచేయబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. అక్కడ అన్నట్టు కదా, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద ఆదిగా చూసినట్లయితే కనికరము చూపుము అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, అబ్రహాము ఎవరినైతే నమ్మాడో ఆ దాసుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుడైనటువంటి ఎలియాజర్ అనేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆదిగా చూసినట్లయితే లక్షణాలు ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన సామాన్యుడు కాదు, ఆయన అబ్రహాములాగా ప్రార్థనా జీవితం కలిగిన వాడు, దేవుని యందు భయం కలిగిన వాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. నేటి దినాలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యజమానులు ఒక మాట చెప్పారు అనుకోండి, యజమాని ఉన్నంతసేపు ఏమో సార్ మేడం అయ్యగారు అమ్మగారు అనుకుంటా కానీ చూసుకులైతే అక్కడక్కడ వంగి దండాలు పెడుతూ అక్కడక్కడ తిరుగుతుండు. అట్లా బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఈ దరిద్రుడు ఈ దరిద్రాల వల్ల మాకు అంతా ఇంత కాదు మా తెప్పులు అంటూ కానీ చూసుకులైతే యజమానుల గురించి మాట్లాడుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేస్తారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అబ్రహాం చేయించిన పరంగా చూస్తే ఎలియాజరు నేను నీకో పని అప్పచెప్తా ఉన్నాను, ఏంటి ఆ పని అనేటువంటి కనుక జ్ఞాపకాలు చేస్తే నా కుమారుడు అనేటువంటి ఇస్సాకును నేను వివాహం చేయాలనుకున్నాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే అదిగా కానీ చూసుకులైతే తగినటువంటి వధువును తీసుకున్నరా అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, అదే పని నాకు అప్పచెప్పాడు అనుకోండి అబ్రాము,
నేనేం చేసావంటే అతిగా ఈ ఒంటిలన్నీ తీసుకుని డబ్బులన్నీ తీసుకుని అతికాగాని చూసులు అయితే ఏ చెట్టు కింద కూర్చుని అతికాగాని చూసులు అయితే 4-5 సినిమాలు చూసుకుంటా 4-5 రికార్డింగ్ డాన్సుల చుట్టూ తిరిగి అతికాగా అయితే ఎవరు కనపడితే ఆవిడ ఒక ఆవును పట్టుకుని, అమ్మ మా అయ్యగారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయాలనుకున్నాడు, నీ రాత మార్చేస్తాను, నా మాటని నాతో పాటు రా అని చెప్పి ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చేవాడు. నేనైతే అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎలియాజర్ అలాంటి వాడు కాదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. మంచి గృహ నిర్వాహకుడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడడం ఆ నమ్మకత్వము కనపరిచినటువంటి విధానం బట్టి అబ్రహాము అతను నమ్మిన కాబట్టి అబ్రహాము ఈ గొప్ప పని ఆయనకు అప్పచెప్తే ఆ గొప్ప పనిని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి ఈ ఎలియాజర్ చేర్చినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రయాణమైపోతా ఉన్నాడు. నాహోర్ అనేటువంటి పట్టణంకి వచ్చినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన ఆదిగా మరింతగా తన యొక్క అడుగులన్నిటిది ముందుకు వేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒకటి తాను మోకరించాడు, తన పని వాళ్ళనేటువంటి వారిని, తనతో పాటు ఉన్నటువంటి ఒంటలనేటువంటి వారిని మోకరింపచేసి సర్వశక్తివంతుడైన చూచుచున్న దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, దేవా యెహోవా, నా యజమానుడైనటువంటి అబ్రహాము దేవా, నా యజమానుడైన అబ్రహాము దేవా. చూడండి క్రీస్తు ప్రేమినాడు ఎంత చక్కగా తన యజమానుడు అనేటువంటి ఈయనను గనక జ్ఞాపకం చేసినట్లయితే ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ ఎలియాజరు అనేటువంటి ఆయన మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఆయన మాట్లాడుతూ అంటారు కదా, క్రీస్తు ప్రేమినటువంటి అమ్మ, మీరు మీ కుమార్తెను మా యజమానింటికి పంపడానికి మీరు ఆలోచించాల్సిన పనిలే. ఎందుకంటే మా యజమానైనటువంటి అబ్రహాము ఉన్నాడు చూసారా, ఆయన దేవుడైన యెహోవా కృప పొందినవాడు. ఆయన కృపను బట్టి అనేక గొర్రెల చేత, ఎడ్ల చేత, మేకల చేత, పశువుల చేత ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు అనేటువంటి మాటను మా దేవుడైన మా యజమానుడైనటువంటి అబ్రహామునకు మా దేవుడైనటువంటి యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి మీ బిడ్డను మా యజమాని కుమారు నిమిత్తమే పంపండి అంటూ అదిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, ఆ పని మొత్తం ఆయన భుజస్కంధాల మీద వేసుకుని చక్కగా ముగించిన వాడుగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ స్టీవార్షిప్ అదిగా కనుక జ్ఞాపకం చేస్తే గృహ నిర్వాహకత్వము అనేటువంటి దానిలో కనుక చూసినట్లయితే ఎలియాజర్ అనేటువంటి ఆయన సక్సెస్ఫుల్ పర్సన్గా కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కొన్ని సినిమాలు చూస్తాం, కొన్ని సీరియల్స్ చూస్తుంటాం, కొన్ని అదిగా చూసినట్లయితే ఏంటవి నవల్స్ చదువుతూ ఉంటాం. వాటిలో కనుక చూసినట్లయితే యజమానికి పిల్లలు లేరు అనగానే వీళ్ళు ఏం చేస్తారు, లేక పుట్టాడు అనుకోండి, సంతానం లేకపోతే బాగుండు. ఎందుకు లేకపోతే బాగుండంటే ఆయన పోతే మొత్తం మనదే అవుతుంది కాబట్టి అనేటువంటి దాన్ని బట్టి అదిగా కనిపిస్తున్నట్లయితే ఎదురు చూసేవారుగా ఉంటుంటారు. చూడు, లేదు పుట్టారనుకోండి ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తు ప్రియులారా వాడికి చెడు వ్యసనాలు అదిగా కనిపిస్తే అలవాట్లను చేపించి వాడి ద్వారా కనిపిస్తున్నట్లయితే వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తారు. ఒకానొక దినాన అబ్రహామే అన్నాడు కదా, దీనంతటికి ఎలియాజరే కదా వారసుడు అన్నాడు. ఆ మాట ఎలియాజర్కి తెలియకుండా ఉంటుందా? అంటే అబ్రహామునకు సంతానం లేకపోతే వారసుడెవడు? నేనే కదా. మరి ఈరోజు అబ్రహాముకు సంతానం ఇస్తానంటే ఎలియాజర్ ఏమనాలా? యెహోవా జీవము తోడు, అది అసలు జరగడానికి వీళ్ళేనే అనాలా లేదా? అయితే ప్రియులారా, కుమారుడైనటువంటి ఇస్సాకును బట్టి గృహ నిర్వాహకుడైనటువంటి ఎలియాజరు కూడా ఎంతో సంతోషించాడు. ఈ దినాన పెద్ద పనిని తన నెత్తిన పెట్టుకున్నటువంటి వాడే ఆయనకు తగినటువంటి వధువును వెతకటానికి వెళ్ళి ఒక చక్కనైనటువంటి యోగ్యురాలైనటువంటి ఒక స్త్రీని కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కన్యను కనుక చూసినట్లయితే తీసుకువచ్చిన వాడుగా మనందరం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా, ఎలాట మెండుగా కలుగుతవి ఎప్పుడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే మనము నమ్మకమైనటువంటి వారుగా ఉంటామో అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, మోషేను దేవుడు ఎంతో ఘనపరిచాడు. ఎంత కనపరిచాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. మోజెస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మోజెస్ అనే ఆయన సామాన్యుడు కాదు. ఆయన మనం 4 ఘనమైనటువంటి స్థితిలో చూడవచ్చు. ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. మోజెస్ యాజ్ ఎ ప్రాఫెట్, మోషేను ఒక ప్రవక్తలా చూడవచ్చు. మోజెస్ యాజ్ ఎ ప్రీస్ట్, అతిగా యాజకుడిగా గమనించవచ్చు. మోజెస్ యాజ్ ఏ లాగివర్, ఒక
పతిగా మనం చూడవచ్చు. మోసెస్ యాజ్ రిడీమర్, ఒక విమోచకుడిగా చూడవచ్చు. అంత ఘనత పొందటానికి మోసే కారణం ఏంటంటే దేవుడే మోసేని గురించి సాక్ష్యం ఇస్తా అంటాడు. ఈ మోసే ఉన్నాడు చూశారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటంతోనే కాకుండా అన్నట్టు కదా, నేను ఇతరులతో మాట్లాడినట్టు మోసేతో మాట్లాడలా, నేను ముఖాముఖిగా మాట్లాడాను మోసేతో. అంత ఇష్టం నాకు మోసే అంటే అనే మాట చెప్తుంటే, ఈ మోసే కూడా ఒక దైవజనుడేనా, వీడిది ఓ బతికేనా, కూసీరాలు చేసుకున్నటువంటి వీడికి మేము లోపడేదేంటి అని ఎవరన్నారు? మిరియాము కారు కోతలు కూసిందా లేదా? కారు కోతలు కూసేసరికి ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా దాన్ని విన్నాడు. మోసే కంప్లైంట్ చేయలా. ప్రియులారా, విన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతుంటాడు, మోసే నీవు అహరోను మిరియాము ఈరోజు అక్కడికి రండి అనే మాట చెప్పేసరికి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు వచ్చేసరికి అయితే మోసే, అదిగా తండ్రి అయినటువంటి దేవుడు మిరియాముతో మాట్లాడుతుంటాడు, నా సేవకుడైనటువంటి మోసేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరేలా భయపడకపోతే మోసే అంటే ఎవరు అనుకున్నారు? మోసే అంటే నా మోసే గురించి మీరు కారు కోతలు కోస్తారా అని చెప్పి నాటకంగా వస్తుంది. కోపం వచ్చి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అంటండి. ఎంత భయం లేనితనం, ఎంత లెక్కలేనితనం! మీరు మీ ఇష్టమైనటువంటి ఈ ప్రవర్తన అంటూ ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయారంట ప్రియులారా. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోగానే అహరోను మిరియాము తట్టు చూడగా, అదిగా మిరియాము దేహం గనక జ్ఞాపకం చేస్తే తెల్లని కుష్ఠరోగము కలిగినటువంటిదిగా కనపడతా ఉంటుంటే క్రీస్తు ప్రియులారా, అహరోను మోసేతో అంటాడు, నా ప్రభువా మోసే, ఇప్పుడు దాకా ఉన్నారు, నువ్వెంత, నీ బతికెంత, నువ్వేనేంటి, మేము కూడా మాట్లాడాం దేవుడితో, మేము కూడా మనగాలం ఇక్కడ అన్నారు. అయితే ప్రియులారా, దేవుడు అన్నాడు కదా, మీరేలా నా మోసే గురించి మాట్లాడటానికి భయపడలేదన్నారు ప్రియులారా. అప్పుడు ఆయన గన చూసుకులేదు, ఎప్పుడైతే తన అది కలిసి శాపాన్ని పంపాడో అప్పుడు మిరియాం అంటాడు కదా, అయ్యా దయచేసి మోసే నువ్వు గనక చూసులైతే మిరియాము నిమిత్తమే ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేయగా తిరిగి మరలాగా చూసులైతే ఆయన దేవుడు మాట్లాడుతుంటాడు, మోసే నీకు తెలియదు, ఆగు, పోనీనాయనా అంటే, మోసే ఈమెకు బుద్ధి రావాలాగు, అయ్యా పోనీనాయనా అంటే అందులోనైనా పోనీనాయన అంటే ఇక దేవుడు చల్లబడి అంటాడు, పని చేయమను, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల అదిగా కనిపిస్తే ఆమెకు కలిగినటువంటి ఈ ఇబ్బంది ఆమెను విడిచిపెడుతుంది. 7 దినములు ఆమె కడగా పాళెములకు దూరముగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి ప్రియులారా, కారణం ఏంటంటే ఆయన అంటాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ప్రభు అయినటువంటి దేవుడు ఆకాశం ముందు ఆసీనుడైన వాడే. ఆయన చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, మన దేవుడైనటువంటి యెహోవా ఆకాశం ముందు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నరులను కన్నులారా చూచుచున్నాడు, నరులను కన్నులారా చూచుచున్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారా, చూచుచున్న సమయంలో నీవు నేను మనము ఆయన దృష్టికి నమ్మకమైన వారిగా కనబడుతున్నామా లేదంటే దౌర్భాగ్యులుగా కనబడుతున్నామా అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనే మాట తెలియజేస్తుండ. చూడు, ఎలియాజర్ నమ్మకమైన వాడిగా కనపడ్డాడు, మోసే నమ్మకమైన వాడిగా కనపడ్డాడు. యవ్వనస్తుడైనటువంటి యోసేపు చాలా నమ్మకమైన వాడిగా కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అని మాట తెలియజేస్తుంటాను. చూడగలను, గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఆ నమ్మకత్వాన్ని బట్టి కనుక చూసినట్లయితే కొన్ని సమయాల్లో అవమానం వస్తుంది, అవహేళన వస్తుంది, అధికంగా చూసినట్లయితే ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, బాధ అనేటువంటిది కలుగుతుంది, అధికంగా చూస్తే ఎంతో కనుక చూసినట్లయితే ప్రతికూలత అనేటువంటిది వస్తుంది. అయినా కానీ మనం నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద మనం ఆధారపడి మనం ముందుకు సాగాల్సిందే అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే అంటాడు, నాగటి మీద చేపట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. చాలామంది అదిగా కానీ చూసినట్లయితే యేసయ్య సేవలో పాదిరిగారులుగా ఉండేటువంటి మాకు కూడా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చింది. ఇంట్లో పెళ్ళాంతో తన్నులు తినేవాడు కూడా వచ్చాడు పెత్తనం చేయాలని చూస్తాడు.
నెత్తి మీద 100 రూపాయలు పెడితే 10 రూపాయలకి పనికిరానోడు కూడా వచ్చి అసలు ఏంటంటే అట్టంట కదా ఇట్టంట కదా అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేసుకోలేదే మాట్లాడుతూ ఉంటుంటే క్రీస్తు ప్రియమైనటువంటి ఒకసారి అనిపిస్తుంది కదా, క్రీస్తు ప్రియులారా అతిగా కానీ చూసుకులైతే ఈ పనిని పక్కన పెట్టి ఒక మంచి కర్ర ఒకటి పట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు కదా, నాగట మీద చేయి పట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం దేవుని పనికి వచ్చినటువంటి మనము చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకిస్తూ ఎన్ని ఆటంకములైనా ఎన్ని ప్రతికూలతలైనా ఎన్ని అవమానాలైనా కానీ చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ముందరకు పోవాలే కానీ వెనుకకు రావడానికి వీలేనే లేదు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యోసేపు యొక్క జీవితంలో ఎన్నో ప్రతికూలతలు. యోసేపు అదిగా పోతీఫర్ ఇంట ఉన్నటువంటి సమయంలో యజమానురాలు బట్టి ఇబ్బంది కలిగినటువంటి సమయంలో అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన నీతిని విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, చెరసాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే పోతీఫర్ ఒక చిన్న ఇల్లు అయితే దేవుడు ఏం చేశాడంటే చెరసాల నుంచి ఐగుప్తు రాజైన ఫరో ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాడు. ఫరో అంటాడు కదా, ఈ యోసేపు నాడు చూశారు, ఈ యోసేపు నాడు చూశారు అంటూ ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నాకు ప్రియుడు ఇష్టుడు అంటూ ఆయన అన్నాడు కదా, ఈ ఐగుప్తు దేశంలో రాజును ఫరోను నేనే. అయితే ఈ యోసేపు యొక్క సెలవు లేకుండా ఎవడు నా రాజ్యంలో తన కాలినే కానీ చేతినే కానీ కదపడానికి వీలు లేదు అనే మాట తెలియజేస్తుంటాను చూడ. అంటే క్రీస్తు ప్రియులారా నమ్మకంగా ఉంటాం విధానం బట్టి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మాట్లాడుతూ అక్కడ కనుక జరిగినటువంటి సంభాషణలో కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండము 39వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన అంటాడు, నా యజమానుడు అయినటువంటి పోతీఫరు నన్ను నమ్మి ఆయన కనుక చూసుకులైతే అన్నపానములు పుచ్చుకున్నట్టు తప్ప మిగిలిన విషయాలని నా వశము చేయగా నేనెలా అప్రముఖంగా నేనెలా తప్పుడు పనులు చేస్తాను, నేనెలా నా యజమానికి ద్రోహం చేస్తాను, చావునైనా చేస్తాను కానీ ఈ దుష్కార్యం అనేటువంటి నేను జరిగించనని చెప్పి అక్కడి నుంచి పారిపోయిన విధానము మనందరం ఎరిగినటువంటి వారమే. దాన్ని చూశాడు దేవుడు. ఆ మంచి గృహ నిర్వాహకత్వపు ఆ యొక్క స్థితిని యోసేపులో చూసినటువంటి దేవుడు రాజు తర్వాత రాజు అంతటి ఘనత అనేటువంటిది యోసేపులకు దయచేసిన వాడిగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా నమ్మకమైనటువంటి వారిని దేవుడు అంతగా హెచ్చిస్తూ ఉంటుంటే ఈ దినాన ఒకడు కనపడుతున్నాడండి మనకు. ఎవరు అతనంటే ఇక ముగింపులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చదవండి 16వ అధ్యాయము అదిగా కనిపిస్తే మొదటి 2 వచనాలు అంటారు, ఒక ధనవంతుడు నేను వాడి వద్ద ఒక గృహ నిర్వాహకుడు నేను వాడు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే తన యజమానుడి ఆస్తిని పాడు చేయుచున్నాడనే అతని యొద్ద అతిగా కనిపిస్తులైతే ఉన్నవారు నేరము మోపగా ఆయన అంటున్నటువంటి మాట కనిపిస్తులైతే అతను వాడిని పిలిపించి అన్నాడు కదా, నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏమిటి? నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏమిటి? కొన్ని ప్రశ్నలు అతిగా కనిపిస్తులైతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరన్నా దేహం బాగా కాలిపోయిన చూసాక వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, వాడు ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు, కంపెనీ ఫైర్ యాక్సిడెంట్కి గురైంది, దేహం మొత్తం చాలా కాలిపోయింది అనుకోండి, బాగా వాడు పడే యాతనలు చూసి మనం చూస్తానికి వాడిని వెళ్ళామనుకోండి, వాడి యాతన చూడగానే మనకి ఏమనిపించింది అంటే ఎట్ట చచ్చినా పర్వాలేదు కానీ ఇలాంటి చావు మాత్రం వద్దనుకుంటాం. లేదు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రోడ్డు మీద భయంకరంగా శరీరం మొత్తం తునాతునకలైపోయింది అనుకోండి, అది కాకపోతే మనం అసలు ఇలాంటి మాత్రం మనకొద్దు అనేటువంటి మాత్రం ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఇది నాన్న కనుక జ్ఞాపకం చేసుకోలేతే మనం కూడా అది కనుక జ్ఞాపకం ఇబ్బందిలోకి గురి కాకుండా అంటే మనం అలా ఉండకూడదు ఇలా జరగకూడదు మనకని ఎలాగైతే అనుకుంటామో మనలను కొన్ని ప్రశ్నలు కూడా మన గురించి వేయకుండుంటే బాగుండు, కొన్ని ప్రశ్నలు ఈ ప్రశ్న మనల్ని అడగకుండుంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. అలాంటి ప్రశ్నల్లో ఆదామునే కనుక మనం అడిగితే, ఆదామా దేవుడు నువ్వు మంచి స్నేహితులట కదా, ఏంటి దేవుడు అడిగిన ప్రశ్నలో నీకేమైనా ఇబ్బందికరమైన మాటలు ఏమైనా జరిగినాయి అంటే అంతా బాగానుందండి, ఆయన చాలా మంచోడండి, చాలా చేశాడండి నాకు మేలు, అయితే నువ్వు ఎక్కడున్నావురా అన్నాడు, అదే నాకు నచ్చలేదండి. ఆదామా నీవెక్కడా, ఆదామా నీవెక్కడా, నేను తినవద్దని చెప్పిన వృక్షఫలమును తింటివా? ఈ ప్రశ్న ఇబ్బందిగా ఉందా లేదా?
ఈ ప్రశ్న ఇబ్బందిగా ఉందా లేదా? క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఏలియాతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకరిస్తుంది. ఏలియా, ఇచ్చట నువ్వేమి చేయుచున్నావు? ఇచ్చట నువ్వేమి? నేను పాస్టర్ గారిని. అదిగా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఏ సిగరెట్ కొట్టు దగ్గర, ఏ బార్ షాప్ దగ్గర నిలబడన్నా అనుకోండి, మీలో ఎవరైనా వచ్చి పాస్టర్ గారు మీరేంటయ్యా ఏడా అన్నారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏమైంది? ఇటు చూసినాడు బాక, ఈ దరిద్రుడు నన్ను పట్టుకున్నాడు అన్నాడు. అదిగా రేపు ఏ మొహం పెట్టుకుని నేను గుళ్ళోకి వెళ్ళేది? అది కాకపోతే వాడు అడగకుండా బాగుండేది, వాడు అడగకపోయినా బాగుండేది. చూసాడు అంటూ ఆ ప్రశ్నను బట్టి కానీ చూసలేదు నాకు ఇక నెమ్మది అనేటువంటిది ఉండదు అనే మాట తెలియజేస్తావు. కొన్ని ప్రశ్నలు మనం చాలా ఇబ్బంది పెడతామండి ప్రియులారా. అటువంటి ప్రశ్నలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రశ్న కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆయన గృహ నిర్వాహకుడిని పిలిచి మాట్లాడుతూ అంటాడు కదా, నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏంటి? నేను నిన్ను ఎంత నమ్మాను అంటే ఆ ప్రశ్నలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. నేను నిన్ను ఎంత నమ్మాను? ఇంతమంది పనివాళ్ళు నా దగ్గర ఉంటే వీళ్ళందరినీ కాదని చెప్పని నా ఇల్లు మొత్తం నీకు అప్పచెబితే అసలు నువ్వు చేయుచున్న ఈ అక్రమం ఏంటి, అన్యాయం ఏంటి, నీ దోపిడీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అంటూ ఆదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది పిల్లారా. ఆ ఒక్క ప్రశ్నలోనే 100 ప్రశ్నలు అనేటువంటివి ఉద్భవించుచూ ఉండటాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, ఈ మాటలు, ఈ ప్రశ్నలు మనలో కూడా ప్రభు అడిగితే, ఇక్కడ కూర్చున్నటువంటి మనలను నన్నే చూసి అదిగా కనిపిస్తే, రే చక్రధర్, నిన్ను కూర్చుని నేను వినిచున్నా మాటలేంటి అన్నాడు అనుకో, తలకాయ దించుకునే వాళ్ళు దేవునికి అవసరంలా, సనిగే వాళ్ళు అవసరంలా, సాకులు చెప్పేవాళ్ళు అవసరం. దేవునికి ఎవరు కావాలా? టీవీగా ఉండేవాళ్ళు కావాలా. అదే కదా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తుడు పాడతాను కదా, యేసుతో టీవీగాను పోదమా, అజ్జుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో టీవీగా, దర్జాగా, హుందాగుండేవాళ్ళు కావాలండి. హుందాగుండేవాళ్ళు కావాలి. ఉసురు మొహం పెట్టుకునే వాళ్ళు అవసరం దేవుడికి. తలదించుకునే వాళ్ళు అవసరంలా, సాకులు చెప్పేటువంటి వారు అవసరంలా. అది కనిపిస్తే వాళ్ళు కనబడకుండా కనిపిస్తలేతే వాడెనకాల ఈ వెనకాల దాక్కునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు దేవుడికి అవసరం. దేవుడికి ఎవరు కావాలంటే, నేనున్నా, నన్ను వాడుకో. భక్తుడు చక్కని కీర్తన పాడుతుంటాడు, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. వాడుకుంటాను కానీ నీ చదువెంత, వాడుకుంటా కానీ నీ జ్ఞానం ఎంత, వాడుకుంటా కానీ నీ పాండిత్యం ఎంత అని దేవుడు అడుగుతూ ఉంటుంటే ఆయన అంటాడు కదా, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాస ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాస. జ్ఞానం లేకుండా అలా చేస్తారా? మాట నేర్పతనం లేకుండా అలా చేస్తాం? పాండిత్యం లేకుండా అలా చేస్తాం? అసలు నీకున్నటువంటి ఆ నమ్మకం ఏంటి? ఏం లేదంటున్నావు, నా సేవ చేస్తానంటున్నావు. ఎలా చేస్తావంటే ఆయన అంటాడు, నీవేనా జ్ఞానమని, నీవేనా జ్ఞానమని, నీ సేవ చేయవచ్చినానయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్య. నాకెందుకు జ్ఞానం? నువ్వు ఉండవు కదా. నాకెందుకు పాండిత్యం? నువ్వు ఉన్నావు కదా. నాకెందుకు మాట్లాడపడతావు? నువ్వు ఉన్నావు కదా. నువ్వుంటే నాకు చాలు కదా. అన్నీ నువ్వే నాకు దయచేస్తావు కాబట్టి నేను దేని విషయమై ఆలోచించాలి, నేను దేని విషయమై దిగులు చెందాలి, కలత చెందాలి, నువ్వుంటే నాకు చాలు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అట్టి ఘనుడైనటువంటి దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించి అతిగా కనుక జ్ఞాపకం నమ్మకమైనటువంటి వారుగా ఉండమని చెప్తుంటే, వీడు దోచుకోవటం మొదలుపెట్టాడు. యజమాని ఇల్లంతా నాశనం చేస్తున్నాడు, పాడు చేస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అది యజమానుడికి తెలియచేయబడగా యజమానుడు వచ్చి వాడిని పిలిపించి అన్నాడు, ఏమి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఇచ్చిది ఏమిటి?
అంటూ ఆయన అంటాడు, ఏది నీ గృహ నిర్వాహకత్వపు లెక్క? అకౌంట్స్ చూద్దాం కూర్చో, అకౌంట్స్ చూద్దాం కూర్చో అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ప్రభు అయినటువంటి దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా అకౌంట్స్ అడుగుతాడు, మనల్ని కూడా లెక్క అడుగుతాడు. ఆ సత్యాన్ని గుర్తెరిగాడు భక్త మహాశయుడు ఏబు. అందుకే ఆయన మాట్లాడుతుంటాడు, దేవా యెహోవా నీవు నా అడుగుజాలను లెక్క పెట్టుచున్నావు, నీవు నా అడుగుజాలను లెక్క పెట్టుచున్నావు, అది నాకు అర్థమైపోయింది అంటూ ఆయన అంటాడు. ఒక పని చేస్తాను, నేను రాజు వలె తల ఎత్తుకుని నా అడుగు జాడల లెక్కను నేను నీకు వివరించేదను. ఏమంటాడు కదా, ఎలా చెప్తానంటే ఆ లెక్క, ఎలా చెప్తానంటే ఆ లెక్క. మీరందరూ 10వ తరగతి విద్యార్థులు అనుకోండి, నేనే పొంతులు గారిని అనుకోండి. నేను ప్రశ్న అడిగా మిమ్మల్ని, ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినప్పుడు మీరేం చేస్తారు? మీరు 3 అడుగులు జక్కెలాగా పుట్టలైనా కానీ బల్లకి కార్తీకంగా వస్తే పొంతులు గారు చూస్తే బాగుండు అని చెప్పని ఇట్టా నన్ను అడిగితే బాగుండు. సమాధానం తెలియలేదనుకోండి, మనం ఏం చేస్తాం? వీడి వెనకాల దాక్కుంటాం. మాకు సుసేనాథ మాస్టర్ గారని మన చర్చి ముందే ఉండేవాడు, చనిపోయాడు పాపం ఈ మధ్య 10వ తరగతిలో. ఆయన ఎప్పుడు ప్రశ్నలు అడగటం ఏం చేసేవాడంటే వెనకాల నుంచి మొదలు పెడుతున్నాడు. ధైర్యంతో మేమేం చేస్తామంటే ఒకరోజు అందరం ముందు వచ్చి కూర్చున్నాం. మా దరిద్ర కొద్దీ ఆ రోజు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఇక చూడాలి మా పరిస్థితి, చెమటలు గారిపోవటం. ఆయన క్లాస్ అయిపోయిందంటే ఎట్లా సుసేనాథం గారు వచ్చి వెళ్ళాడు ఈ క్లాసుల కంటే అర్థమైందంటే, అశోక వృక్షం చెట్లు ఉంటాయి కదా, వాటిని ఆకులతో సహా బాగుతాడు ఆయన. అవి మొత్తం ఒక మండలాగా చేసి ఒక 10-20 పట్టుకుని అది క్లాస్ మొత్తం పచ్చగా అయిపోయిందంటే ఓహో సుసేనాథం పంతులు గారి క్లాస్ అయినట్టుంది ఇక్కడ అంటూ ఉంటాను జ్ఞాపకం. చూడండి క్రీస్తు ప్రియులారా, మనం కూడా అతి నమ్మకంగా ఉంటే యూబులాగా మాట్లాడచ్చు. నా అడుగుజాల లెక్కను నేను రాజులాగా తల ఎత్తుకుని అప్పజెబుదును. అదిగా చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లెక్క అప్పజెప్పలేకపోతున్నామంటే మనం ఏంటి? అదిగా చూస్తే ఈ లోకంలో మమేకమైపోయాం, పాడైపోయామనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు చెప్పాలండి, అయితే సమయం లేదు కాబట్టి ఆయన ఈ అన్యాయస్తుడైనటువంటి దోపిడీదారుడైనటువంటి వీడు చాలా తెలివిగా ప్రవర్తించాడు అంటాడు. డబ్బు పోతున్నా కానీ అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఈ ఉపమానాన్ని అయితేగా శ్రద్ధగా 1కి 3, 3కి 5, 5కి 10 సార్లు చదవండి. మనసు పెట్టి చదివితే ఒక పక్క డబ్బులు మొత్తం నాశనం చేసామన్నాడు, రెండో పక్క కనుక జ్ఞాపకం చేసుకోలేతే ఇక ఈయన నన్ను ఉద్యోగంలో ఉండనివాడు కాబట్టి నేను ఏమంటాడు, నేను పని చేయలేను, భిక్షము కూడా ఎత్తలేను, కాబట్టి ఒక పని చేస్తానంటూ ఆయనకు అప్పున్న వాళ్ళని పిలిపిస్తాడు. రే నువ్వెంత మా అయ్యగారికి అప్పున్నావు అంటే వాడు అంటాడు 100 రూపాయలు. అయితే 50 రూపాయలు అని చెప్పాను, రాసుకుని సంతకం పెడతా అన్నాడు. నువ్వెంత అన్నాడు, వాడు ఇంకోడు వచ్చి 100 అంటుంటే అయితే 80 అని రాసుకో, నేను సంతకం పెడతా అనేటువంటి మాటను తెలియజేస్తుండొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. 100 ఇవ్వాల్సినటువంటి వాడిని 50 అని రాసుకోమన్నాడు, మరొకటి 80 అని రాసుకోమన్నాడు. అయితే నువ్వు 100 ఇవ్వాలి కాబట్టి 50 అని యజమాని రాసుకుని ఆ 50 నాకు ఇవ్వమనలా. ఆ 50 తీసుకోవాలా వీడు, ఆ 50 తీసుకోవాలి. అంటే వాళ్ళకి కానీ చూసినట్లయితే డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎటు వచ్చిన బాధ ఏదో వచ్చింది. దొంగ అంటే ఏంటి? రూపాయి దొంగతనం చేసిన దొంగే, 1 కోటి రూపాయలు దొంగతనం చేసిన దొంగే, 100 కోట్లు దొంగతనం చేసిన దొంగే. కాబట్టి వచ్చింది ఏదో వచ్చింది కాబట్టి అది కానీ చూసినట్లయితే వాడు వాళ్ళని కనుక చూసినట్లయితే కన్సెషన్ ఇస్తున్నాడు. వాళ్ళ దగ్గర మాత్రం ఆ మిగిలింది నాకు ఇవ్వమని 10% ఇస్తారా మీకు 50 తగ్గిస్తే, 20% ఇస్తారా మీకు 30 తగ్గిస్తే అని ఆయన అడగట్లా. అందుకే అన్నట్టు అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి అంటే ముగించేద్దాం. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో ఉన్నదంతా ఎవరి ఆధీనంలో ఉంది? యేసయ్య ఏమన్నాడు గెత్సేమనేటువంటి వనంలో, ఇదిగో ఈ లోకపు అధికారి వచ్చుచున్నాడు, మనం ఎక్కడి నుండి వెళుదాము పదండి. ఈ లోకం ఎవరి చేతిలో ఉందట? అపవాది చేతిలో ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నవి? ఆ అన్యాయస్తుడైనటువంటి అపవాది చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన అంటాడు కదా, అన్యాయపు సిరి విషయంలోనే నమ్మకంగా లేని ఎడలా మరి శ్రేష్టమైనటువంటి ధనమును ఎవడు మీ వశము చేస్తాడు?
చేసేదారు. శ్రేష్టమైన ధనం ఏంటి? దేవుడు అనుగ్రహించు వరములు. వరములు. అందుకే యేసయ్య అంటాడు కదా, మీరు ఈ లోకములో ధనానికి ప్రాధాన్యత ఇవ్వమాకండి. ఈ లోకంలో ధనమును సమకూర్చుకుంటూ ఒక ప్రయాసపడకూడదు. ఇక్కడ దొంగలు ఉన్నారు, ఇక్కడ చిమ్మెట పడుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటుంటే జ్ఞాని అనేటువంటి సొలొమోను ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతుంటే కదా, ధనవంతుడికి తాను సంపాదించినటువంటి ధనము వలన కలిగిన ప్రయోజనమేమి? కలిగిన ప్రయోజనమేమి? డబ్బు సంపాదించాలని 30 సంవత్సరాల్లో ప్రయాణం చేస్తాడు. ఒకటి ప్రయాణం 40 అదిగా ₹1,00,00,000, 45 10 కోట్లు, 50 200 కోట్లు, 55 1000 కోట్లు, 70 వచ్చేసరికి 10,000 కోట్లు సంపాదించుకుందాం. ఈ 70 సంవత్సరాల వయసులో వాడు ఒక లడ్డు తినగలడా? ఓ బజ్జీ తినగలడా? ఎవరు మన ప్రవచనాలు చెప్తుంటాడు అయ్యగారు, ఏం పేరు? గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారికి బాగా చెబుతారు. కడుపు అదిగా రుచికరంగా ఒక బజ్జీ తినలేని బతుకు కూడా బతికానా, ఒక స్వీట్ తినలేని బతుకు కూడా బతికానా, ఎందుకు నీకు ఈ సంపాదన అంటాడు ఆయన. నిజమే కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల. అదే మాట 1000 సంవత్సరాల క్రితమే ఆయన మాట్లాడుతుంటాడు, ధనవంతుడికి తాను సంపాదించినటువంటి ధనం వల్ల ప్రయోజనమేమి? అది కన్నులారా చూచుకున్నట్టుగా తప్ప మరి దేనికి పనికిరాదు. ఒకటి. రెండవదిగా అన్నట్టు కదా, ధనం బాగా సంపాదించుకుంటున్నారు, ధనము ఎక్కువైన ఎడల దోచుకునేవారు ఎక్కువైపోతారు. మన దినాన్ని ఈ మధ్య జరిగింది విజయవాడలో, అదిగా వృద్ధాప్యులు ఉన్నటువంటి దంపతులు ఇంట్లో పని పిల్లను ఒక భావన పెట్టుకున్నారట. పని అమ్మాయిని పెట్టుకుంటే ఆమె చేసినటువంటి పని కలిసితే అదిగా ఇల్లు మొత్తం 3-4 రోజులు గట్టిగా పరిశీలన చేసింది. ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఎక్కడ నగలు ఉంటాయి, ఎక్కడ ఏమేమి ఉంటావో చాలా చక్కగా పరిశీలన చేసేసుకుంది. వీళ్ళు బాగా వృద్ధాప్యులు ఉన్నారు. చేసిన పని కలిసినట్లయితే ఆ ఇంటి ఆవిని చంపేసేసి భర్తతో పాటు కలిసి ఆ డబ్బులు బంగారం మొత్తం పట్టుకుని ఉడాయించింది. ఆమె దొరికిందా దొరకలేదా దట్స్ అనదర్ ఇష్యూ. ఆమె దొరికిందా లేదనేటువంటిది మనకు అనవసరం. ఇంతకాలం వాడు సంపాదించినటువంటి డబ్బు మొత్తం ఇప్పుడు ఏమైపోయింది? పరులు పాలైపోయింది. డబ్బు పోతే పోయింది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ సహధర్మచారిణి ఆయుష్ పోయింది. నీ జీవితం పర్యంతము దుఃఖము, బాధ, యాతన, వేదన మిగిలింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అందుకే యేసయ్య అంటాడు కదా, అదిగా కనిపిస్తులైతే ధనమును అదిగా కనిపిస్తులైతే సమకూర్చుకున్నటకు మీరు ప్రయాసపడకూడదు అంటుంటే, మరొక సందర్భంలో భక్త మహాశయుడు అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. చూడగలం యేసయ్య అంటాడు కదా, ఈ లోకంలో మీ కొరకు ధనమును కొనుకుడు, కానీ పరమందు మీ కొరకు ధనమును ఎక్కడ సంపాదించుకోవాలట? పరములో దేవుని దగ్గర ధనాన్ని సంపాదించుకోవాలి. ఆ సత్యం గుర్తెరిగాడు పొట్టివాడైన జక్కయ్య. ఈ డబ్బులన్నిటి వల్ల సంతోషం లేదు, ఈ డబ్బులన్నిటి వల్ల నెమ్మది లేదు, నాకు నెమ్మది కావాలా, సమాధాన సంతోషం కావాలా. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని విన్నటువంటి ఆ ప్రసంగాన్ని బట్టి, మాటలను బట్టి జక్కయ్య అంటాడు కదా, నాదా విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ టు దిస్ పీపుల్. నువ్వు అంటే ఈ ప్రజలకు నేను ఒక మాట చెప్పాలనుకున్నా. అంటే ఏం జక్కయ్య, ఏం చెప్తావు వీళ్ళకంటే? అయా చెప్పనా అంటే చెప్పు అన్నాడు. నా ఆస్తులో సగం పేదలకు ఇచ్చుచున్నా, అన్యాయంగా తీసుకున్న వాని దగ్గరకు తిరిగి మళ్ళా వాడికి 4 గంటలు ఇస్తున్నాను అనేసరికి యేసయ్య వెంటనే అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము అన్యాయం అంటున్నాడు ప్రభువు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం దేనికి పనికిరాదు అంటున్నాడు ప్రభువు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం వల్ల మనం గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ప్రభువును చేరే అవకాశంలోనే లేదంటున్నాడు ప్రభు. అందుకని అంటాడు కదా, ఈ అన్యాయపు స్థిర విషయంలోనే అపనమ్మకంగా ఉండే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి సత్యమైనటువంటి ధనమును ఎవడు మీ వశము చేయగలడు? కాబట్టి మీరేం చేస్తారంటే, అదిగా కనిపిస్తులైతే మిమ్మును కలగ చేసిన మీ దేవుడైనటువంటి యెహోవాకు నమ్మకమైన వారిగా ఉండండి అనే మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేస్తారు. చూడండి పిల్లల, అదిగా కనిపిస్తే ఒక మాట చెప్పి ముగించాలనుకున్నా, సమయం చాలా అయింది. అదిగా కనిపిస్తే ఈ ధనవంతుడు ఈ గృహ నిర్వాహకుడిని, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని ఆయనకు అప్పగించడానికి అదిగా కనిపిస్తే కనీసం ఒక 4 రోజులన్నా, కనీసం ఒక 5-6 నెలలన్నా
వీడిని చాలా జాగ్రత్తగా వీడిని అణువణువు పరిశీలన చేసుంటాడా లేదా? మన పిల్లలే ఉన్నారండి, మన పిల్లలే ఉన్నారు. బీరువాలో డబ్బులు పెడుతున్నాం, మన పిల్లలే కదని చెప్పని బీరువా తాళం ఇచ్చేసేసి ఆ ఊరు ఊరు తిరుగుతామా? చూస్తాం మన పిల్లల మాట ఎలా ఉంది, వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, డబ్బు విషయమే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నవి, ఇవన్నీ చూసి నమ్మకంగా ఉన్నారంటేనే మన కడుపున పుట్టిన బిడ్డలకు తాళం ఇస్తాం. కాస్త తేడా మనకు అనిపించినా కానీ ఆ తాళం బొడ్లో పెట్టుకుని ఒరిస్సా పోతాం, గోవా పోతాం, అధిక కన్సిస్టులైతే ఎక్కడికన్నా ఎడారులనే పోతాం. కానీ వీళ్ళకి మాత్రం ఇవ్వం. ప్రియులారా, సొంత బిడ్డలకే మనం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మరి ఆతగా కన్సిస్తే బయట నుండి వచ్చినటువంటి పనివాడికి ఇల్లు మొత్తం అప్పగించాడంటే ఆతగా కన్సిస్తే ఎన్నో దినాలు నెలలు వీడిని జాగ్రత్తగా గమనించాడా లేదా? గమనించినప్పుడు వీడు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అయితే డబ్బు సంచి మొత్తం, ఇంటి పెత్తనం మొత్తం ఎప్పుడైతే వీడి దగ్గరికి వచ్చేసిందో ఏమైపోయింది? ఇక వీళ్ళు అపవాది ప్రవేశించేశాడు. చాలామంది మనం డబ్బులు లేనప్పుడు బాగుంటున్నాం, ఉద్యోగం లేనప్పుడు బాగుంటున్నాం, ఆరోగ్యం లేనప్పుడు బాగుంటున్నాం, అధికారం లేనప్పుడు బాగుంటున్నాం. ఇవన్నీ దేవుడు ఇవ్వగానే కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, క్రువ్వుతున్నాం, బలుస్తున్నాం, విపరీతమైన పనులు చేస్తున్నాం, ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం, ఆయుష్ను కోల్పోతున్నాం, అవమానాల పాలైపోతున్నాం. కాబట్టి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళారా, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో అదిగా జవాబుదారీతనం, పారదర్శకత అనేటువంటిది చాలా అవసరం. ప్రభు అది మన వద్ద కోరుకుంటూ ఉండగా ఆ జవాబుదారీతనం, ఆ పారదర్శకత నీలో నాలో మనలో ఉన్నదా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, అది కనుక లేకపోయినట్లయితే మనము వెలుపల చీకట్లోనికి విసిరివేయబడతాం. కాబట్టి ఆ దుస్థితి పొందకుండా ఉండ నిమిత్తమే ఇంత గనక మీరు జవాబుదారీతనం, పారదర్శక లేనటువంటి వారుగా ఉన్నప్పటికీ పౌలు మహాశయుడు అంటాడు, ఇదిగే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభు కృపాసనం వద్దకు రండి, మోకరించండి, మీరు చేసినటువంటి తప్పిదములను ఒప్పుకోనండి, ఆయన కృప కొరకే పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి. ప్రభువా, ఆ దిక్కుమాలటువంటి పనులు మళ్ళా నేను చేయనండి, ఆయనతో ఒడంబడిక చేసుకోండి, ఆయన కృప పొందండి, సంతోషించే జాబితాల్లో ఉండండి అంటూ ప్రభు మనల్ని ఆహ్వానించుచు ఉండగా ఆ ఆహ్వానాన్ని అందుకోవటానికి మనం రెడీగా ఉన్నామా? లేదంటే ముసుగు కప్పుకుని నేను బాగానే ఉన్నానులే, నేను బాగానే ఉన్నానులే. ఎవరం బాగాలేదండి, ఎవరం బాగా. ఇక్కడ కూర్చున్నా మనం ఎవరం బాగా. నేను కూడా బాగా. నేను ఆల్టర్లోకి 6:30కి రావాలి, ఈలోపు ఎవడో వస్తారు, పాస్టర్ గారు. నాకు ఆల్టర్ ముఖ్యమా, వాళ్ళతో సహవాసం ముఖ్యమా, మాటలు ముఖ్యమా అంటే నాకు ఆల్టరే ముఖ్యం. అయితే నేను ఎన్నింటికి వస్తా? 6:15 7 ప్రభువు రేపు నన్ను పిలిచి పైకి తీర్పు తీర్చే సమయంలో, యారా కనీసం కుదురుగా 2 గంటలు కూర్చోలేకపోతున్నావు ఆల్టర్లో, నీకెందుకు నేను కృప చూపాలి అన్నాడు అనుకో, దానికి సమాధానం నా దగ్గర ఉంటుందా? నా పరిస్థితి అప్పుడు ఏమవుతుంది? తలదించుకోవడం అవుతుంది. తలదించుకునేటువంటి వారిని దేవుడు ఏమంటాడు? వీని వెలుపల చీకట్లోనికి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటాడా? వెలుపల చీకట్లో తీసుకెళ్ళండి అంటాడా? ఏమంటాడు సౌజన్య? వెలుపల చీకట్లోనికి త్రోసివేయుడి, తీసుకెళ్ళడం కాదు, మెడబట్టుకుని ఒక నెట్టు నెట్టండి అంటాడు. మెడబట్టుకుని ఒక నెట్టు తల ముఖం పగిలిద్దో, మోకాళ్ళు మోచెప్పులు పగులుతాయో ఏమైందో మనకు అనవసరం. వాడిని వెలుపల చీకట్లను త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు గురుకుటై ఉండును అనే మాట తెలియజేస్తుంటా. ఆ దుస్థితి నుండి తప్పింపబడాలంటే మనము మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నామో లేదు ఇంటికి వెళ్ళాక ప్రభుని అడుగుదాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నిలువుటద్దం ముందు నిలబడదాం. ప్రభువా, నాలో ఆ స్థితి ఉందా లేదా? ఆ స్థితి లేదు అని ప్రభు చెప్తాడు ఖచ్చితంగా. ప్రభువా, ఆ స్థితి నాలో లేకపోవటానికి ఏ కారణాలు అడ్డుగా వచ్చినాయి?
ఫలానా 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 అంటే, ప్రభువా వాటిని నా నుండి తీసే, అది నువ్వే చేయాలి నాయన, నా వల్ల అయితే అబోధాన్ని ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్తిగానే సమర్పించుకుంటాం అని మనల్ని తీసివేస్తాడు, మనల్ని పునీతులను చేసి ఆయన రాజ్యానికి వారసులు చేస్తారు. కాబట్టి అట్టి ధన్యత పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అదిగా కనిపిస్తే మీకు నాకు మనందరికీ తోడై ఉండి మంచి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మనల్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక.